డాక్టర్ గారు, నా పేరు సురేందర్. నా వయసు 36 సంవత్సరాలు. నాకు గత సంవత్సరం జరిగిన చిన్న ప్రమాదంలో నా ముందు 2 పళ్ళు సగం విరిగిపోయాయి. నా పళ్ళు దృఢంగానే ఉన్నాయి, కానీ సగం పళ్లతో నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సురేందర్ గారు, ఒక ప్రమాదంలో మీరు ముందున్న 2 పళ్ళు విరిగిపోయినాయి అని చెప్తున్నారు. విరిగి కూడా సంవత్సర కాలం అయిందంటున్నారు. సంవత్సర కాలం నుంచి మీరు దానికి ఎట్లాంటి చికిత్స తీసుకోలేదంటే మీరు పంటిని బాగా నిర్లక్ష్యం చేసినట్టే. మీ ఉద్దేశంలో పన్ను ఇరిగింది కానీ పన్ను కదలలేదు, ఊడిపోలేదు అనుకుంటున్నారు. పన్ను బలంగా ఉందని చెప్తున్నారు. కానీ ఇలా ఈ పన్ను ఇరిగిపోయిన పంటిని నిర్లక్ష్యం చేసి అట్లాగే ఉంచడం మూలంగా పన్ను ఊడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పంటికి ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. పంటిలో మీకు బయటికి కనిపించే భాగాన్ని క్రౌన్ అంటారు. ఆ పంటి ఎముక లోపల పంటిని పట్టి ఉంచే పార్ట్ని రూట్ అంటూ ఉంటారు. ఈ రూట్ దెబ్బతినలేదు కాబట్టి పంటికి పడుతూ ఉంది కాబట్టి మీకు పన్ను ఊడిపోలేదు. కేవలం ముందున్న పన్ను భాగం విరిగిపోయింది. ఆ విరిగిపోయిన భాగం కూడా పన్ను సగం వరకు విరిగిపోయింది అంటున్నారు. కాబట్టి సగం విరిగిపోయిన పళ్ళల్లో తప్పకుండా పంటి లోపల ఉండే నరాలు కానీ రక్తనాళాలు కానీ ఎక్స్పోజ్ అయి ఉంటాయి బయటికి. ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడు వాటికి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, నవ్వులేటప్పుడు కానీ, లేకపోతే చల్లటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి రావటం కానీ, సాధారణంగా ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు బాధ నొప్పి కలిగి ఉంటాయి. కానీ మీరు వాటిని నిర్లక్ష్యం చేసి ఉంటారు. చాలా కాలం అట్లా వదిలేయటం మూలంగా పంటి ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే ఈ ఎక్స్పోజ్ అయిన నరాల నుంచి ఇన్ఫెక్షన్ పంటి ద్వారా పంటి చిగుళ్ళకి కానీ ఎముకకు కానీ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పన్ను చిగురికి చేరినప్పుడు పంటిలో చిగురు వాపులు లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఈ టూత్లో ఉన్న ఇన్ఫెక్షన్, ఈ నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ బోన్లోకి చేరినప్పుడు బోన్లో సిస్ట్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ సిస్టుల నుంచి బోన్లో పర్ఫరేషన్ జరిగి ఓల్లాగా పడి రంధ్రం ద్వారా చీమ్ లాంటివి గడ్డలు కట్టి బయటికి నోట్లోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా నరాలు దెబ్బతిన్నప్పుడు పన్ను రంగు కూడా మారిపోయి ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం. సో ఈ పంటిని నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని మీరు వీలైనంత తొందరగా మీరు దంతవైద్యుడికి చూపించుకుంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్ బట్టి ఉన్న ఇన్ఫెక్షన్ టూత్ లోపల వరకే ఉందా, లేకపోతే అది చిగుళ్ళకిను ఎముకకి పాకిందా అనేది ముందుగా చూడాల్సి ఉంటుంది. ఈ పంటి వరకు ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దాన్ని రూట్ కెనాల్ చికిత్స ద్వారా పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం కంప్లీట్గా శుభ్రం చేసిన తర్వాత దాని లోపలికి పిల్లింగ్ లాంటిది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ నరాలు లాంటివి వేయటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇన్ఫెక్షన్ చిగుళ్ళకి గమ్స్కి పాకినప్పుడు ఆ చిగుళ్ళని శుభ్రం చేయటం, అలాగే ఎముక లోపల ఇన్ఫెక్షన్ చేరుంటే ఆ ఎముకలో ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడం కోసం చిన్న ఎపిసెక్టమీ అనే సర్జరీ ద్వారా ముందు ఆ ఇన్ఫెక్షన్ అంతా కంప్లీట్గా తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఇలా పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తొలగించిన తర్వాత ఇరిగిపోయిన పన్నుకి పైన జాకెట్ క్రౌన్స్ లాంటి తొడుగులు లాంటివి వేస్తూ ఉంటారు. ఇలా తొడుగులు వేసినప్పుడు వీటిలో రకరకాల మెటీరియల్స్తో చేసే క్రౌన్స్ ఉంటాయి. వాటిలో జర్కోనియం క్రౌన్స్ అని, మెటల్ సెరమిక్ క్రౌన్స్ అని వేస్తారు. ఈ క్రౌన్ పెట్టినప్పుడు మీకు విరిగిపోయిన పన్ను మీ న్యాచురల్ శాశ్వత దంతం ఎట్లా ఉండేదో అంతకన్నా అందంగా కూడా తయారు చేయొచ్చు. మీ పక్కన ఉన్న పళ్ళు ఎలా ఉన్నాయి, దాని కలర్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఈ పైన తొడుగులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పన్ను పెట్టుకునేది మీరు అందం కోసమనే కాదు, తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, మాటలో స్పష్టత రావటం కోసం కూడా అవసరం ఉంటుంది. ఇలా ఇరిగిపోయిన పళ్ళతో మీరు నవ్వుతూ ఉండాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్లస్ పన్ను కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీలైన తొందరగా వైద్యుని సంప్రదించి దానికి చికిత్స చేయించుకోవచ్చు.